దుబాయ్‌లో మనము టాక్సీ ఎలా మనము నడిపించుకోవచ్చు అన్నది మనం దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం టాక్సీ ఓన్ బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అన్నది మనము తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకు డబ్బులు ఒక 30,000 ఉంటే మనం 30,000 పట్టుకొని ఇప్పుడు మనకు డీటీసీ అని చెప్పేసి మనకు దుబాయ్ గవర్నమెంట్ మనకు ఆర్టీఏకి సంబంధించింది. అందులో అయితే మనము 30,000 డౌన్ పేమెంట్ అయితే మనము కట్టాలి. కట్టిన తర్వాత అందులో అయితే వాళ్ళు మనకు వెహికల్స్ అయితే అరేంజ్ చేసి ఇస్తూ ఉంటారు. ఇలాంటి మనకు లిమోజిన్కి సంబంధించిన వెహికల్స్ అయితే వాళ్ళు కారు మనకు అంటే రకరకాలుగా ఉన్నాయి. మనకు 30,000లో అయితే ఇలాంటి చిన్న కార్లు మనకు, తర్వాత అందులో మనకు టొయాటా, తర్వాత మనకు లక్సస్ కార్లు అయితే ఇవి అందుబాటులో ఉంటాయి. ఇందులో మనకు మెర్సిడీస్ కార్స్ కూడా ఉన్నాయి. అవి 45,000 డౌన్ పేమెంట్ అయితే కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర కారు అందుబాటులో ఉంటే వాళ్ళు మనకు వెంటనే మనకు రిజిస్ట్రేషన్ చేసి, తర్వాత మనకు ఆర్టీఏ ఒక కార్డు ఉంటుంది గవర్నమెంట్ నుంచి, అయితే వాళ్ళు మనకు అది చేస్తూ ఉంటారు. ఇతను తీసుకున్నట్టు చూడు ఇలా మనకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి అయితే మనకు అన్నీ మనకు ఇచ్చి, తర్వాత మనకు నడుపుకోవడానికి మనకు పర్మిషన్ అయితే ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనము ట్యాక్సీ అయితే నడుపుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి మనకు 15,000 అయితే మనము ప్రతి మంత్ అయితే మనము పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి మనకు కార్ అయితే మనకు ఇస్తూ ఉంటారు. ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే మొత్తం మనకు దానికి కావలసిన సంబంధించిన ఇలాంటి మనకు మొబైల్స్ కూడా ఇస్తూ ఉంటారు. మనకు ఎప్పుడు ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చినా కానీ మనకు వెంటనే మెసేజ్ వస్తూ ఉంటుంది. అందులో ఇలా మెసేజ్ ఓపెన్ చేసుకొని చూస్తే ఎక్కడ మనకు కస్టమర్ని పికప్ చేసుకోవాలని మొత్తం డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటుంది. ఇది మనకు మెర్సిడెస్ బెంజ్. ఇది ఒక మనకు దీన్ని కూడా ఇది 45,000 దీనికి మనం పేమెంట్ చేయవలసి వస్తుంది. ఇదైతే మనకు చాలా అంటే మనం మంత్లీగా మనము రోజువారీగా 8 నుంచి 1,000 రూపాయలు అయితే మనము సంపాదించుకొని కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే ఇద్దరు డ్రైవర్లు అవసరం. 24 అవర్స్ నడితే మాత్రం పర్ డే వచ్చేసి మనకైతే ఈజీగా అయితే మనము 1,000 dirhams అయితే సంపాదించవచ్చు. దాంతోపాటు మనకు నెలవారీ అంటే 30,000 ఒక 15,000 వెహికల్స్కి పోయినా కానీ అందులో మనకు 15,000 అయితే మనకు పెట్రోల్, తర్వాత దాంతోపాటు మనం ఇతను తెలుసుకుందాం. गाड़ी खरीदने के लिए आपको पैसा पेमेंट करना पड़ेगा. ओके, कितना? 30,000. 40,000 मतलब गाड़ी के हिसाब से. गाड़ी है तो ओके अमाउंट 45,000. ओके. ये है मर्सिडीज है, ग्रैंड विया है, हाईलैंडर है, अच्छा मतलब जो भी है ओके वो हिसाब से आपको पैसा पे करना पड़ेगा. ओके. फिर अगर गाड़ी है तो गाड़ी दे देगा. ओके. अगर नहीं है तो गाड़ी आने के बाद वीजा गाड़ी एक साथ में देता है. मतलब कितना साल है ये पूरा ये कॉन्ट्रैक्ट? मतलब कितना साल? 4 साल का ऐसा किस्तें डालने का. 4 साल. 4 साल जो इनकम करोगे हाँ. कंपनी उसका परसेंटेज रखेगा, उसके बाद आपको सैलरी. अच्छा, काम वो लोग देते हैं, अपन लेना पड़ता है? ये नाम देता है ना, ये कंपनी इधर देता है. अच्छा. एयरपोर्ट पे काम करेंगे, दुबई मॉल का काम करेंगे, अटलांटिस पे काम करेंगे. अच्छा, होटल में जो भी है उसके लिए पैसे एक्स्ट्रा पे करना पड़ता है? नहीं रहेगा ना. कोई पैसा नहीं, वो गवर्नमेंट गवर्नमेंट का. अच्छा ये गवर्नमेंट का है. वो पहले तो दूसरा था, वो अभी चेंज, अभी वो भी चल रहा है, ये भी चल रहा है, मतलब ये भी नया बनाया. ఇది కరీం ఊబర్కి అయితే ఇవి అనుసంధానమై ఉంటాయి. అప్పుడు మనకు ఈ కరీం నుంచి ఆర్డర్ వచ్చినా కానీ ఊబర్ నుంచి అదైనా కానీ ఈ నంబర్ ప్లేట్ అయితే మాత్రం ఎల్ అని ఉంటుంది. ఎల్ అంటే దానికి మీనింగ్ లిమోజిన్ అని చెప్పేసి ప్రతి బండికి మాత్రం సపరేట్గా నంబర్ ప్లేట్ మీద అయితే మనకు బ్లాక్ కానీ వైట్ కానీ తర్వాత వచ్చేసి మనకు ఇలాంటి నంబర్ ప్లేట్ అయితే ఉంటుంది. ట్యాక్సీకి అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇంతకుముందు అయితే మనకు ప్రైవేట్ కంపెనీలు అయితే చాలా మటుకు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర డౌన్ పేమెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంటే, ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ దుబాయ్ గవర్నమెంట్ నుంచి అయితే 30,000 పే చేసి మనకు డైరెక్ట్ మన పేరు మీద చేసిస్తూ ఉంటారు నంబర్ ప్లేటు. దాంతోపాటు మనకు ఆర్టీఏ. కాకపోతే మోస్ట్గా మనకు దుబాయ్ లైసెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా నడపడానికి. అది ఉంటేనే వాళ్ళు అది ఎత్తా ఉంటారు. విజాతో పాటు ఇవన్నీ మనకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళైతే మనకు బండి అయితే మనకు వెహికల్ అయితే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం మంత్లీ వారీగా పేమెంట్ చేసుకుని ఎంత కష్టపడితే అంత. ఎందుకంటే ఇందులో మనకు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అయితే మనకు సీజన్గా ఉంటుంది. మనకు సమ్మర్ టైంలో కొంచెం దుబాయ్కి అయితే విజిటర్స్ కొంచెం తక్కువ వస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో కొంచెం మనీ కలెక్షన్ కూడా తక్కువ ఉంటుంది. మిగతా రోజులలో అయితే మనకు యథావిధిగా అయితే రోజువారీగా అయితే మనం ఈజీగా 1,000 dirhams అయితే ఈజీగా మనం సంపాదించవచ్చు. ఇది డీటీసీ ఇక్కడ రాసింది చూసిన ఇవన్నీ కార్లు, ఈ కొత్త కార్లు
ఇవన్నీ అందులోనే ఇస్తూ ఉన్నారు. ఇది మన బెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము మనకు సోనాపూర్ దగ్గర మనకు లులు విలేజ్ పక్కన అయితే దీనికి సంబంధించిన ట్యాక్సీ ఆర్టీఏకి సంబంధించి ఉంటుంది. ఇలాంటివి మనకు ఇవి ట్యాక్సీ ఇవి ఇవి కూడా గవర్నమెంట్ సేమ్ అవి ఇవి ఒకే రకం. కాకపోతే ఈ ట్యాక్సీలకు వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి తక్కువ ఉంటుంది. వీటికేమో విఐపి ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ దీనికి మనకు 30 రూపాయల జాగా నుంచి ఒక దగ్గరికి పోతే 30 దరామ్స్ మనకు ఛార్జ్ అవుతే దానికి 60 దరామ్స్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలా దానికి ఎక్కువ ఛార్జెస్ అయితే మనకు తీసుకుంటారు. అది ఎందుకంటే విఐపి సర్వీస్ కాబట్టి ఇప్పుడు దుబాయ్లో మొత్తం చాలా మటుకైతే ఇవే నడుస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని మనం నడిపించుకొని ఓన్ బిజినెస్ అయితే చేసుకో. మన ఇండియన్ కరెన్సీలో అయితే మనకు 7 లాక్ మనం పెట్టుబడి పెడితే తర్వాత అయితే మనకు ఫర్ మంత్ వచ్చేసి మనకు 2 నుంచి 2.5 లాక్ అయితే మనకు అన్ని ఖర్చులు బొంగ అయితే మనము సేవ్ చేసుకోవచ్చు. ఇది మనకు బెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దుబాయ్లో అయితే మంచి బెస్ట్ బిజినెస్ కనబడుస్తాం. ఎప్పుడైతే మనకు డౌన్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత మనకు 4 సంవత్సరాల తర్వాత మనకు కార్ అయితే మన ఓన్ కార్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు ఓన్గా మనం అమ్ముకోవచ్చు. తర్వాత మనము మిగతా పర్సనల్గా మనకు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం 15,000 కూడా కట్టే అవసరం కూడా ఉండదు అప్పుడు.